సో, మనము కిందటి ఎపిసోడ్‌లో డెస్టినీ నంబర్ 8 గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు డెస్టినీ నంబర్ 9 గురించి తెలుసుకుందాము. 9 యొక్క లక్షణాలేంటి? వాళ్ళు ఏ విధంగా ఉంటారు? వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారనే విషయం గురించి సార్‌ని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్కారం అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ డెస్టినీ నంబర్ 9 దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ డెస్టినీ నంబర్ 9 వచ్చే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? వీళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారు? ఈ డెస్టినీ నంబర్ 9 అనేది ముఖ్యంగా ఈ కుజునికి సంబంధించిన గ్రహం. కుజ ఆధిపత్యంలో ఉంటుంది. మంగళ గ్రహం అని అంటారు. హ్మ్. ఈ 9 డెస్టినీ వాళ్ళ అసలు మెయిన్ ఈ 9 నంబర్ లక్షణం ఏంటి? మామూలుగా మనకు 1 to 9 ఉన్న నంబర్లలో 9 నంబర్కి ఈ విశ్వంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఎనర్జీ ఉన్న నంబర్. దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ డెస్టినీ నంబర్ ఉన్న వ్యక్తులు సాధారణంగానే పోరాట పటిమ కలిగి ఉంటారు, ధైర్యవంతులుగా ఉంటారు, ఎటువంటి సాహసానికైనా వీళ్ళు వెనకాడరు. హ్మ్. వీళ్ళు ముఖ్యంగా ఎక్కడైనా ఒక ఆపద సంభవించిందంటే అందరికంటే ముందు ఈ నంబర్ వాళ్ళు వీళ్ళు రక్షించడం జరుగుతుంది. ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక విపత్తు జరిగినప్పుడు ఎవరు వెళ్ళలేని స్థితిలో ఉండే అక్కడ కనిపించే వ్యక్తులు ఈ 9 డెస్టినీ ఉన్న వాళ్ళే. వీళ్ళు అసలు ఎలా ఉంటారు? వీళ్ళ శారీరక సౌష్ఠవం అంటే చాలా బలిష్టంగా ఉంటుంది. ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు వీళ్ళు ముందు మాట్లాడరు, వీళ్ళు కొట్టి మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళ శరీరం అలా ఉంటుంది. వీళ్ళు దేనికి భయపడరు 9 నంబర్ వాళ్ళు. ప్లస్ వీళ్ళకు లౌక్యం ఎక్కువగా ఉంటుంది, విజ్డమ్ అనేది. ఈ లౌక్యం ఉండడం ద్వారా ఎవరితో ఎలా మాట్లాడాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, బయట సమాజంలో ఎలా ఉండాలి అనేది 9 నంబర్ వాళ్ళకి చాలా బాగా తెలిసి వస్తుంది. వీళ్ళు చాలా అద్భుతంగా కూడా వీళ్ళు ఏ రంగంలో అయినా రాణించగలరు. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. నాయకత్వ లక్షణాలు ఉండడం ద్వారా వీళ్ళు ప్రతి రంగంలో లీడర్గా ఎదిగే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు స్వతహాగానే ఏ వ్యాపారాలైనా చేసుకోవచ్చు. వీళ్ళు ఉద్యోగం చేయడం కానీ ఒకరి కింద పని చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి స్వతహాగా వ్యాపారాలు చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. నిర్ణయాలు చాలా తొందరగా తీసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి వచ్చే అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అతి త్వరగా నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. ముఖ్యంగా ఈ 9 నంబర్ వీళ్ళు కొద్దిగా అహంకారాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. కోపం ఎక్కువగా ఉంటుంది. మిగతా వంట చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఒక కోపం తగ్గించుకుంటే చాలా మంచిది. వీళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారు? ముఖ్యంగా ఈ 9 నంబర్ అనేది ఎవరికైనా సరే డెస్టినీలో ఉన్నప్పుడు స్థలాలు, పొలాలు, ప్రాపర్టీస్ ఇవ్వడంలో చాలా బాగా కలిసి వస్తుంది ఈ 9 నంబర్ కుజుడు. అదేవిధంగా ముఖ్యంగా యూనిఫామ్ జాబ్స్, ఎనీ యూనిఫామ్ జాబ్స్, ఆర్మీ, పోలీస్, డిఫెన్స్, నేవీ ఇవన్నీ ఈ 9 నంబర్ వాళ్ళలో ఉంటాయి. ఎవరైతే రక్షణ రంగానికి వస్తారో వీళ్ళు ముఖ్యంగా 9 నంబర్లోనే ఉంటారు. సహజంగానే వీళ్ళకు త్యాగబుద్ధి ఉంటుంది. వీళ్ళ పర్సనల్ లైఫ్ని తెగించి దేశం కోసం ఏదో సేవ చేయాలనే భావంతో ఉన్న వ్యక్తులందరూ డెస్టినీ నంబర్ 9 ఉన్న వాళ్ళే. ఇటువంటి వాళ్ళే సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రక్షణ రంగంలోకి రానివ్వడం జరుగుతుంది. దీని ద్వారా వీళ్ళకి పర్సనల్ లైఫ్ కూడా కొంత ఇబ్బందిగా పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వీళ్ళు రాజకీయ రంగంలో కూడా రాణించవచ్చు. రాజకీయ రంగంలో రాణించడం ద్వారా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది 9 నంబర్. హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ ఇండస్ట్రీలో కూడా రావచ్చు. యూనిఫామ్ జాబ్స్, హోటల్ మేనేజ్మెంట్స్, ఫుడ్ ఇండస్ట్రీ, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో 9 నంబర్ వాళ్ళు ముఖ్యంగా ఏ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అయినా వీళ్ళు ఉన్నతంగా రాణించే అవకాశం ఉంది. ఐపీఎస్గా వీళ్ళు చాలామంది ఉంటారు. డెస్టినీ 9 మీకు ఎక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్లో 9 నంబర్ ఉందో మీరు యూనిఫామ్ జాబ్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి మంచిగా సూట్ అవుతారు. చాలామంది మీ నేమ్ నంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ డెస్టినీ 9 ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఆర్మీలో, నేవీలో, డిఫెన్స్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎనీ యూనిఫామ్ జాబ్స్, రక్షణ రంగానికి సంబంధించిన అన్ని ఉద్యోగాల్లో వీళ్ళకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 9 నంబర్ వాళ్ళు ముఖ్యంగా నేమ్ నంబర్ అనేది 6 నంబర్లో పెట్టుకోవడం ద్వారా చాలా బాగా కలిసి వస్తుంది. 9కి 9లో కాకుండా 6లో పెట్టడం ద్వారా మంచి లగ్జరీస్ని, డబ్బు, సంపద, హోదా, మంచి రిచ్నెస్గా జీవించే అవకాశం ఉంటుంది 9 వాళ్ళు. కాబట్టి ఒకసారి మీ నేమ్ని చెక్ చేసుకోండి. మీ డెస్టినీకి అనుగుణంగా ఉందా లేదా, మీ డెస్టినీకి ఆపోజిట్గా పనిచేస్తుందా. ఒకవేళ ఎవరికైతే డెస్టినీ కనుక 9 ఉండి బర్త్ నంబర్ కనుక 2 ఉంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ జీవితంలో ఏది అనుకున్న వాళ్ళకు ఆపోజిట్గా జరిగే అవకాశం ఉంటుంది. మీకు డెస్టినీ 9 నుండి 7 బర్త్ నంబర్ ఉన్న ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ నేమ్ నంబర్కి అనుగుణంగా న్యూమరాలజీ ద్వారా సెట్ చేసుకోగలిగితే మీ జీవితంలో అద్భుతంగా మీరు రాణించగలరు. మీరు రక్షణ రంగంలో ప్లస్ రాజకీయ రంగంలో, హోటల్ మేనేజ్మెంట్ బిజినెస్లో అన్నింటిలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. 9 డెస్టినీ అనేది చాలా పవర్ఫుల్, అన్ని నంబర్ల కంటే చాలా ప్రత్యేకత ఉన్న నంబర్ ఇది.
చూసారు కదా డెస్టినీ నెంబర్ 9 గురించి సార్ చెప్పినట్లు డెస్టినీ నెంబర్ 9 ఉన్న వాళ్ళకి కొంచెం ధైర్యం ఎక్కువ ఉంటుందట. అలాగే రాజకీయ రంగాల్లో అయి ఉండొచ్చు, ఈ నేవీ ఇలాంటి వాటిలో కూడా వాళ్ళు బాగా రాణిస్తారని చెప్తున్నారు. అలాగే వాళ్ళు కొంచెం అహంకారం తగ్గించుకొని ముందుకెళ్తే కనుక జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారని కూడా సార్ చెప్తున్నారు. ఒకవేళ డెస్టినీ నెంబర్ 9 ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే కనుక విశ్వక్ సేన్ గారిని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేస్తే వారు మీకు సమాధానం చెప్తారు.